సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న 5 రకాల బస్సులలో గ్రౌండ్ బుకింగ్ ఉన్న వాటికి కూడా మహిళల ఉచిత ప్రయాణాన్ని అనుమతించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం మరింత విస్తరించింది. ఇప్పటి వరకు కొన్ని బస్సుల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకం ఇకపై గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో కూడా వర్తిస్తుందని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది. ఇది మహిళలకు మరింత సౌకర్యాన్ని, ప్రయోజనాన్ని కల్పిస్తోంది. కొన్ని బస్సులను కండక్టరు లేకుండా 2-3 బస్టాండ్లలో మాత్రమే ఆగేలా నడుపుతున్నారు. ఇక అటువంటి బస్సులకు ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్లు జారీ చేస్తారు. అయితే ఇటువంటి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లలో మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక సింహాచలం కొండపైకి నడిచే సిటీ బస్సుల్లోనూ స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నారు. ఈ బస్సులకు ఘాట్ టోల్ ఫీజు వసూలు చేయకుండా మినహాయించాలని దేవస్థానం ఈవోకి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. తిరుమల ఘాట్ కాకుండా రాష్ట్రమంతటా 39 ఘాట్ రోడ్లపైన బస్సులు తిరుగుతున్నాయి. వీటన్నిటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఆదేశాలిచ్చారు. ఉచిత బస్సు పథకం సింహాచలం కొండతో సహా రాష్ట్రంలోని 39 ఘాట్ రోడ్లలో నడిచే బస్సులకు కూడా వర్తిస్తోంది. ఈ నిర్ణయంతో పవిత్ర స్థలాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మహిళలు ఆర్థిక భారం లేకుండా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుతో మహిళల ప్రయాణం ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. తద్వారా వారు మరింత స్వేచ్ఛగా, సులభంగా ప్రయాణించగలుగుతారు. ప్రభుత్వం ఈ నిర్ణయం మహిళా సాధికారతకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ భారాన్ని మోస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు అలవెన్స్లను పెంచి తీపి కబురు చెప్పింది. 80 రూపాయలుగా ఉన్న నైట్ అలవెన్స్ను ప్రస్తుతం 150 రూపాయలకు పెంచామని తాజాగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. డ్రైవర్లకు 1000 రూపాయలు, కండక్టర్లకు 900 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బొబ్బిలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులలో సీటు విషయంలో ఓ వ్యక్తి మహిళా బూతులు తిట్టుకుంటూ ఘర్షణ పడ్డారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన ఆ ఇద్దరిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పార్వతీపురం డిపో అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.